ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎజెండాలోని 14 అంశాలకు ఆమోదముద్ర వేసింది మంత్రివర్గ సమావేశం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో డీపీఓలకు నేరుగా రిపోర్ట్ చేసేలా క్యాడర్లో మార్పులు చేర్పుల నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. క్యాడర్ రేషనలైజేషన్పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ. పౌర సేవలు నేరుగా ప్రజలకు అందేలా చేసేలా క్యాడర్లో మార్పులు చేర్పులకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2025పై ఉన్నత విద్యాశాఖ ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలో 5 కోట్లతో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటుపై వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సెంట్రల్ పూల్లో 372 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనను సమర్పించగా వాటికి ఆమోదముద్ర వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణం కోసం ఉచితంగా 27 ఎకరాల భూమి కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మరోవైపు రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి ఉచితంగా 10 ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గీత కులాలకు కేటాయించిన 335 మద్యం దుకాణాలు 4 దుకాణాల్ని సొండి కులాల వారికి కేటాయిస్తూ చేసిన సవరణను కేబినెట్ ఆమోదించింది. 2024-29 ఏపీ టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.